జయ. భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అందరికీ భద్రత చేకూరాలని, మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి వారి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష నరసింహ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నరసింహ రక్ష రక్ష సుదర్శన. ఇదిగో ఇల్లిదిగో నారసింహ వాసము స్వర్ణమయ శోభితము. రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలశంలోకి ఆవాహన చేయడం జరిగింది 2024 నవంబర్ 6వ తేదీన. ఈ గోపురాన్ని స్వర్ణమయం చేయటం కోసం ఈ దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచాంచిక పంచకుండాత్మక యాగాన్ని ఈ రోజు దాకా నిర్వహించారు అర్చక స్వామి. సర్వం జయతి అభివృద్ధిరస్తు తథాస్తు దిగ్విజయ సంప్రాప్తిరస్తు తథాస్తు. తథాస్తు సిద్ధిరస్తు తథాస్తు. మొత్తం వెండి ఉండేవి, మొత్తం గోల్డ్ కొట్టగలుగుతాం అన్ని. కార్యనిర్వహణానుకూల్యతాన్ ఫలసిద్ధిరస్తు. గోవింద లక్ష్మీ నారసింహస్వామి గోవింద, జ్వాలా నారసింహస్వామి గోవింద, యోగానంద నారసింహస్వామి గోవింద, గండ బేరుండ నారసింహస్వామి గోవింద, ఉగ్ర నారసింహస్వామి గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు అంటూ వేదముల ఆశీర్వచనాలు అందుకుని ఈ స్వర్ణమయ విమానాన్ని ప్రజాంకితం చేసిన సందర్భం ఇది. మూలమంత్ర మూర్తి మంత్ర విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో అధివాసాలతో
గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో జరిగిన చిన్న చిన్న దోషాల్ని సైతం దూరం చేసే అత్యంత పవిత్రమైన యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగాయి. ఈ దివ్య కలశంలో ఆవాహన చేసుకున్న విమాన గోపుర అధిష్టాన దేవతల్ని మంత్రయుక్తంగా స్వర్ణమయ విమాన గోపురంలోకి ఆహ్వానించారు అర్చక స్వాములు, వేదమూర్తులు, మహనీయులు. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధురకవి రామానుజ జీయర్ స్వామి వార్ల నేతృత్వంలో ఎందరో అర్చక స్వాములు, వేద పండితులు, వేదమూర్తులు, బ్రాహ్మణోత్తములు కలిసి నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం యావత్ ప్రపంచానికే జగత్ కళ్యాణ కారకంగా, సౌఖ్య ప్రేరకంగా ఉంటుందని ఆశిస్తోంది ఈ క్షేత్రం. పంచ నారసింహులు, జ్వాలా నారసింహుడు, యోగానంద నారసింహుడు, గండబీరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, మరి లక్ష్మీ నారసింహుడు ఇక్కడ నిత్యాన్నదానం వేలాది మందికి అందించేస్తోంది ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ. మనకు తెలుసు, శ్రీ నృసింహం మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్య